పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకుందాం. 6 నుంచి 10 వచనాలు మనందరం కలిసి భాగాన్ని మనం చదువుదాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనకు గాంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనమందును గూర్చి చూచి అన్యజనులందరూ ఆశీర్వదింపబడతారని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలు సంబంధులందరూ శాపమునకు లోనయ్యున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథము రాయబడిన విధులన్నిటి చేయుటయందు నిలకడగా ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చిన్న ప్రార్థన. కృపయు కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. ఈ వాక్యాన్ని మీరు వ్రాయించారు, ఏ ఉద్దేశాలతో ఈ వాక్యాన్ని మీరు వ్రాయించారో ఆ ఉద్దేశాలు మీరు మాకు తెలియపరచండి. దీనిలో దాగి ఉన్న సత్యములను గూఢార్థములను మీరు మాకు వివరించండి. వినగలిగే చెవి, గ్రహించే మనస్సును మీరు మాకు అనుగ్రహించండి. మీ కృపచేత మమ్మల్ని బలపరిచి మరి మీరే మా అందరితో మాట్లాడమని అయోగ్యుడైన నన్ను, నా ఆలోచనలు, నా మాటలు మరుగుపరిచి మీరే మాకు బోధించి మహిమను పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి చదవబడినటువంటి వాక్య భాగము మరి గలతీయులకు అపొస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక నుండి 3వ అధ్యాయము మరి 6వ వచనము నుండి కొన్ని వచనాలు మనం చదువుకుని ఉన్నాం. ఈ వచనములు అనేకమైనవి పాత నిబంధన, ఈ అధ్యాయంలో కొన్ని పాత నిబంధన వాక్యములు, లేఖనాలు మరి అపొస్తలుడైన పౌలు ఉపయోగించి తన తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో, అనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు, విశ్వాస మూలంగానే దేవునితో సంబంధం ఏర్పడుతుంది, విశ్వాస మూలంగానే ఏర్పడిన ఆ సంబంధం స్థిరంగా కొనసాగుతుంది క్రీస్తుని బట్టి అనే విషయాన్ని మరి అతడు నిరూపణ చేయడానికి అతడు ఎంచుకున్నటువంటి కొన్ని పాత నిబంధన వాక్యములను మనం ఈ అధ్యాయంలో ముందుగా మనం నేర్చుకుని ఉన్నాం. అయితే ఈ దినము మరికొన్ని విషయాలు ఈ భాగం నుండి మనం నేర్చుకోవడానికి దేవుని సహాయం కొరకు మనం ఎదురు చూద్దాం. మీరు చూసినటువంటి ఈ స్క్రీన్లో మరి చూసినట్లయితే ఒక వ్యక్తి సువార్త వెనక ముందు అతడు శిక్షకు అర్హుడైనటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఆ శిక్షకు అర్హుడైనటువంటి ఆ వ్యక్తికి సువార్త ప్రకటించడం లేదా సువార్తను ఆ వ్యక్తికి అందించడం వల్ల ఆ వ్యక్తి విశ్వాసము ఉంచినటువంటి స్థితిని బట్టి, సువార్త యందలి విశ్వాసమును బట్టి అతడు మరి ఏదైతే నీతి దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడో, లేకపోతే దేవుడు విశ్వసించిన వారిని నీతిమంతులుగా తీరుస్తాడన్నటువంటి ఆ వాక్యమును బట్టి అతడు దేవునితో నీతిమంతుడిగా ఉన్నాడు, విశ్వాసం ద్వారా సమాధానపరచబడ్డాడు దేవునితో అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ లైను మరి శిక్షకు పాత్రుడైనటువంటి ఆ వ్యక్తి అతని జీవితంలో స్వార్థ అంగీకరించిన కారణము చేత అతడు దేవునితో విశ్వాస సంబంధమైనటువంటి నీతిని అతడు మరి పొందుకున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సమయం గడిచే కొలది అతడు స్వార్థను అంగీకరించిన కారణం చేత అతనికి ఏ రకమైనటువంటి శిక్షా విధియు లేదు. ఎందుకంటే 8వ అధ్యాయము రోమపత్రిక 1వ వచనం ప్రకారము క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు అట్టి వారిని శిక్ష నుండి
మరి విడుదల చేసినటువంటి వాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తు రాకడ వస్తుందో ఆ వ్యక్తికి నిత్యమైన నీతి కలుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే సంపూర్ణ నీతిమంతులుగా తీర్చబడతారు. ఇప్పుడు వరకు మనము ప్రకటింపబడ్డాం, నీతిమంతులుగా మనం ప్రకటింపబడ్డాం. అయితే ఆ దినమున క్రీస్తు రాకడ నుండి ఒక వ్యక్తి, క్రీస్తు యేసునందు విశ్వసించిన ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణమైనటువంటి నీతిమంతుడు అవుతాడు అనే విషయాన్ని మనం చూసి ఉన్నాం. అదే మాట మనం 6వ వచనములో ప్రారంభమవుతా ఉంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మరి అబ్రహాము ఇదివరకు మరి ఏమంటాం, ఆ కాలములో ఆ దేశములో ఉన్నటువంటి ఆ యొక్క మూన్ గాడ్ని అతడు వర్షిప్ చేస్తూ ఉండేవాడు. అయితే అతడు తెరాహు అతని కుమారుడు అయిన అబ్రహాము వారు ఆ దేశ సంస్కృతి ఆచారాలను జరిగిస్తున్నటువంటి వారు, శిక్షకు అర్హులైనటువంటి వారికి దేవుడు సువార్తను అనుగ్రహించాడు. అబ్రహామును పిలిచి అతనికి సువార్తను అందించడం అనగా తన కుమారుని గురించిన వార్త, నీ సంతానమునకు ఈ దేశాన్ని స్వాస్యంగా ఇస్తాను అని అబ్రహాము సంతానంగా క్రీస్తు రాబోతున్నాడు అనేటువంటి సువార్తను అబ్రహాముకు దేవుడు అందించినప్పుడు అబ్రహాము ఆ సువార్తను విశ్వసించాడు. కాబట్టి అతనికి దేవునితో ఒక సంబంధం ఏర్పడింది. దేవుడు దాన్ని నీతిగా ఎంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీతి అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేవునితో సరైనటువంటి సంబంధం, మానవునికి దేవునికి మధ్య ఒక సంబంధం ఏర్పడుతుంది. నీతి అని దాన్నే మనం నీతి అని మనం పిలుస్తూ ఉన్నాం. దేవుని సువార్తని నమ్మడం వలన దేవునితో ఒక వ్యక్తికి సంబంధం ఏర్పడుతుంది. అది నీతి అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి నీతిగా ఎంచబడినటువంటి అబ్రహాము అతని జీవితంలో ఆయా పరిస్థితుల్లో కాలానుగుణంగా మనం చూసినప్పుడు అతడు కొన్ని తప్పిదాలు చేశాడు, కొన్ని పొరపాట్లు చేశాడు. తన భార్య విషయంలో ఈమెన సహోదరి అని ఏమంటాం అబద్ధము ఆడినటువంటి స్థితిలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అతడు పాపం చేసినప్పటికీ ఆ నీతి అనేటువంటిది ఏమాత్రము ఎఫెక్ట్ చేయబడలేదు. దేవునితో సంబంధము ఏమాత్రము తొలగిపోలేదు అనేది మనం గమనించాలి. కాబట్టి నీతి అనేటువంటిది ఒకసారి మనం క్రీస్తు చేస్తున్నందులో విశ్వాసం ఉంచుట ద్వారా ఆ నీతి దేవునితో మనకు ఒక సంబంధంగా ఏర్పడుతుంది. ఆ సంబంధం మనము ఆ నీతి విశ్వాసము ఉంచిన కాలమంతా కూడా ఆ నీతి అలా కొనసాగుతుంది స్థిరంగా అనే విషయాన్ని కూడా మనం గమనించాలి ప్రియులరా. కాబట్టి మన లక్ష్యము ఏంటంటే స్వార్థ యందలి విశ్వాసం. ఆ విశ్వాసం ఉంచిన కాలమంతా కూడా మనము నీతిమంతులమే అనే విషయాన్ని కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ అబ్రహాము జీవితంలో 7వ వచనంలో మనం చూస్తే విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనిడి. ఎవరెవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ కూడా ఇప్పుడు ఎలా ఎంచబడుతున్నారంటే అబ్రహాము కుమారులుగా ఎంచబడతా ఉన్నారు. అయితే ఇక్కడ 2 విషయాలను మనం గమనించాలి. భౌతికంగా పుట్టిన వారందరూ అబ్రహాము కుమారులు అని అనబడతలేదు, కానీ ఆధ్యాత్మికంగా ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా అబ్రహాము కుమారులు అనే విషయాన్ని గమనించాలి. ఒక అబ్రహాము నుండి ఒక 2 గీతలు మనం ఇలాగ గీస్తే, ఒకటి స్పిరిచువల్, ఒకటి ఫిజికల్. అనగా భౌతికమైనటువంటి సంతానం. అబ్రహాము యొక్క సంతానాన్ని కనుక మనం చూస్తే మొదట హాగర్ ద్వారా ఇస్మాయిల్ పుట్టాడు, తర్వాత శారా ద్వారా ఇస్సాకు పుట్టాడు, తర్వాత ఇంకొక వివాహమైంది. శారా చనిపోయిన తర్వాత కెతూరా అనేటువంటి స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత 6 కుమార్తెలు అబ్రహాముకు పుట్టారు. మొత్తం ఎంతమంది అబ్రహాం సంతానం అంటే? హాగర్కి ఒకటి, శారాకి ఇస్సాకు, తర్వాత కెతూరాకి 6, మొత్తం 8 సంతానముగా మనం చూస్తూ ఉన్నాం. వీరిని భౌతిక సంతానము అంటే అబ్రహాము ద్వారా పుట్టినటువంటి వారు. ఇందులో ఆధ్యాత్మికమైనటువంటి సంతానమును మనము ఆలోచన చేస్తే
ఎవరెవరైతే విశ్వసించారో, అనగా విశ్వాసులు అయినటువంటి వారిలో అతని కుమారుడైనటువంటి ఇస్సాకు వస్తున్నాడు. ఇస్సాకు తర్వాత అతని కుమారుడైన యాకోబు. అలా ఆ తర్వాత ఎవరెవరు విశ్వసించారో విశ్వసించిన వారందరూ కూడా ఆధ్యాత్మిక సంతానంగా మనము ఈ లిస్ట్ని మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులరా. కాబట్టి విశ్వసించినటువంటి వీరందరూ అబ్రహాము సంబంధులై ఉన్నారు అనేటువంటి వాక్యాన్ని మనం గమనించవలసిన వారమైన. కాబట్టి ఈ విషయాన్ని మనం చూస్తే సమయము గడిచే కొలది ఒక వ్యక్తి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత సమయములో గడిచే కొలది అతని క్రియల ద్వారా విధేయత చూపినా అవిధేయత చూపినా సరే అతని సంబంధం, నీతి సంబంధం మాత్రము దేవునితో చెక్కు చెదరదు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. కింద వాక్యాన్ని మనం చూస్తే క్రియల ద్వారా విధేయత చూపడం వల్ల దేవునితో నా సంబంధము మెరుగుపడుతుంది, అవిధేయత చూపిస్తే నా సంబంధం తెగిపోతుంది అనేటువంటి ఆ విధానము తప్పు అనేది మనం గమనించాలి. అంటే మనం అనుకునేటువంటి విధానం ఏంటంటే, నేను గనక నీతిగా యథార్థంగా జీవిస్తే దేవునితో నా సంబంధం దృఢపడుతుంది, నేను గనక భక్తిగా లేకపోతే, నీతిగా న్యాయంగా నేను జీవించకపోతే దేవునితో నా సంబంధం సన్నగిల్లిపోద్ది, తెగిపోద్ది అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవునితో మనకున్నటువంటి సంబంధం మన క్రియల మీద ఆధారపడలేదు. మనం బాగున్నంత మాత్రాన, భక్తిగా జీవించినంత మాత్రాన అది ఏం దృఢపడిపోదు. మనమేమి అవిధేయులుగా జీవించినంత మాత్రాన అదేమి సన్నగిల్లిపోదు లేదా తెగిపోదు. ఆ సంబంధం మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. దేనివలనంటే క్రీస్తు యేసునందు మనం ఉంచేటువంటి విశ్వాసం మూలంగా ఆ సంబంధం స్థిరంగా కొనసాగుతుంది అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఒక వ్యక్తి ధర్మశాస్త్రానికి గనక అతడు విధేయుడైతే ఆ వ్యక్తి మరి ఏమని మనం పిలుస్తున్నామంటే, ఆ ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ధర్మశాస్త్రానికి దాసుడుగా ఉంటున్నాడు, లేదా ధర్మశాస్త్ర శాపం క్రింద ఆ వ్యక్తి ఉంటున్నాడు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే ప్రియులరా. అయితే శాపము నుండి మరి తప్పించుకోవడానికి ఒక మార్గము క్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో తెరిచినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. పాత నిబంధన అంతయు కూడా, లేదా సువార్త అంతా కూడా ఈ ఒక్క చాట్లో మనము గమనించగలుగుతా ఉన్నాం. చూడండి, జాగ్రత్తగా పరిశీలన చేయండి. మొదట దేవుడు మనుష్యులను సృజించాడు. మనుషులు సృజించినప్పుడు మనుషులు అవిధేయులయ్యారు. అవిధేయులు అవ్వడం వల్ల, లేదా అవిశ్వాసం ఉంచడం వల్ల, అవిధేయత చూపినటువంటి ఆ చర్యకు దేవుడు యొక్క శాపానికి వారు లోనయ్యారు. దేవుడు వారిని ఏదైనా వనములో నుండి తోలివేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవుడు మీదకి శాపము ఏలుబడి చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏదైనాలోనే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమనంటే 3వ అధ్యాయము ఆదికాండంలో 17వ వచనంలో మనం చూసినట్లయితే, స్త్రీ సంతానముగా ఆయన ఉద్భవిస్తాడని, ఆ స్త్రీ సంతానమునకును సర్ప సంతానమునికి మధ్య వైరము కలుగుతుందని, అది అతని మడమును కరిస్తే ఆయన దాని తలను కొడతాడు అనేటువంటి విషయము అక్కడ మరి వాగ్దానము చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్త్రీ సంతానము అనేటువంటి మాట మనము ఆలోచన చేసినట్లయితే, తర్వాత స్త్రీకి పుట్టినటువంటి సంతానమంతా కూడా ఈ వాక్యము వర్తించదు. కానీ స్త్రీ సంతానము అని మనం అర్థం చేసుకోవడానికి అబ్రహాము దగ్గరకు వచ్చేసరికి ఆ వాక్యము ఎలాగా మారిందంటే, నీ సంతానము అనేటువంటి మాట అబ్రహాముకి ఇచ్చాడు. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తే యోధా ద్వారా ఆయన ఉద్భవిస్తాడు, యోధా గోత్రమున ఆయన ఉద్భవిస్తాడు అని అలాగ ఒక్కొక్కటిగా ఆయన తన యొక్క ఆగమనాన్ని గురించినటువంటి ఆ రెవల్యూషన్ ప్రత్యక్షతను వివరించుకుంటా వచ్చి ఉన్నాడు ప్రియులరా. అయితే
అబ్రహాముతో వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానాన్ని మనం చూస్తే, నీ సంతానమునకు ఈ దేశాన్ని స్వాస్యంగా ఇస్తాను. అక్కడ స్త్రీ సంతానం అని అక్కడ అన్నాడు. ఇక్కడ చూస్తే అబ్రహాము సంతానముగా, అంటే స్త్రీ సంతానము ఇప్పుడు ఏమైందంటే అబ్రహాము సంతానమైంది. ఆ అబ్రహాము సంతానానికి దేవుడు వాగ్దానం చేశాడు ఏంటంటే, కనానుని స్వాస్యంగా ఇస్తాను అని కనాన్ని వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము కాకుండా అతనితో ఒక నిబంధన దేవుడు చేసి ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేసి ఉన్నాడు. ఆ నిబంధన మనం చూసాం ఆదికాండం 15వ అధ్యాయంలో. ఆ నిబంధన అబ్రహాముతో చేశాడు. అయితే ఈ వాగ్దానాలు లేకపోతే నిబంధన యొక్క స్థితిగతులు నెరవేర్చబడాలి అంటే మాత్రం దానికి మరి ఆ మధ్యలో కొంత ఆటంకం ఏర్పడింది. దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ నిబంధన అమలుపరచాలంటే మధ్యలో ఒక నిబంధన లేకపోతే కొన్ని విషయాలు అడ్డుపడతా ఉన్నాయి దేవునికి. ఏంటంటే, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన సంతానం అనగా క్రీస్తు రావడానికి కొన్ని సంవత్సరాలే, కొన్ని వందల సంవత్సరాలే మధ్యలో పట్టింది. అయితే ఈ కొన్ని వందల సంవత్సరాల్లో మానవులు తన యొక్క జీవితాలను మనము గమనించినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయానికే వారు ఎలా తయారయ్యారంటే, మానవుల యొక్క జాతి అంతా కూడా వారు బొత్తిగా చెడిపోయినటువంటి వారుగా మానవులు ఉన్నారు. వారి కేవలం బాల్యము నుండి వారి యొక్క ఊహంతయు కూడా కేవలము చెడ్డది అని దేవుడు గ్రహించాడు. 6వ అధ్యాయమునికే మానవుల యొక్క స్థితిగతులు బాల్యము నుండి వారి జీవితాలు చెడ్డవి అని దేవుడు చూసినప్పుడు, ఇంకా కాలక్రమేణా ఆ చెడ్డదనం ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు. కాబట్టి ఇప్పుడు వాగ్దానం చేయబడినటువంటి క్రీస్తు రావడానికి అనేక వందల సంవత్సరాల మధ్యలో ఉంది. కాబట్టి ఈ వందల సంవత్సరాలు మానవుల్ని కంట్రోల్ చేయడానికి దేవుడు మోషే నిబంధనను తీసుకుని వచ్చి ఉన్నాడు. మోషే నిబంధనను దేనికి మోషే నిబంధన అంటే, మానవుల యొక్క ప్రవర్తనని రెగ్యులైజ్ చేయడానికి. చూడండి, ఇప్పుడు ఒక 4 రోడ్ల జంక్షన్ ఉందంటే ఇష్టానుసారంగా అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఏం తీసుకుని వస్తారు? ఒక సిగ్నలింగ్ వ్యవస్థను తీసుకొస్తారు. ఒక సిగ్నల్ పెట్టి ఎవరు వైపు రెడ్ ఉందో వాళ్ళందరూ ఆగిపోవాలి, గ్రీన్ ఉన్న వైపు వాళ్ళందరూ ఆ మార్గమున వెళ్ళొచ్చు అని నియంత్రిస్తూ ఉంటారు. వారి యొక్క ఏమంటాం డ్రైవింగ్ని నియంత్రిస్తూ ఉంటారు. ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ఎక్కడైతే మరి అస్తావ్యస్తంగా ఉన్నటువంటి స్థితిగతులతో ఉందో అక్కడ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి సిగ్నలింగ్ వ్యవస్థ ఎలా ఉపయోగపడిందో, మానవుల జీవితము అస్తావ్యస్తంగా ఉన్నటువంటి మానవుల జీవితాన్ని కంట్రోల్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి దేవుడు ఈ మోషే నిబంధనను తీసుకుని వచ్చాడు. మీరు గనక ఈ మోషే నిబంధనలు అనుసరించి ఆ నిబంధనలో ఉన్న ఆజ్ఞల ప్రకారంగా మీరు జీవిస్తే మీకు ఆశీర్వాదం కలుగుతుంది. దీన్ని గనక మీరి అతిక్రమించి అవిధేయులుగా ఉంటే మీకు శాపం కలుగుతుంది అని ఒకవైపు ఆశీర్వాదములను, ఒకవైపు శాపములను దేవుడు పెట్టాడు. ఒబే చేస్తే మీకు ఆశీర్వాదములు, డిసొబే చేస్తే అవిధేయత చూపిస్తే మీకు శాపములు అని పెట్టాడు. అయితే మానవులు తనకున్నటువంటి పాప నైజమును బట్టి దేవుని ఆజ్ఞకు వారు లోబడక దానికి అవిధేయులుగా జీవించుట చేత ఈ శాపములన్నిటికీ కూడా వీరు పాత్రులుగా తయారయ్యారు. ఇప్పుడు ఈ శాపమునకు లోనైనటువంటి వీరిని విడిపించాలి అని అంటే దేవునికి మధ్యలో ఏది అడ్డుపడిందంటే, ఈ మోషే ధర్మశాస్త్రం వారికి అడ్డుగా వచ్చింది. ఇశ్రాయేలీలు వారు శపింపబడిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు దేన్ని కోరుకుంటున్నారు? ఇంకా మోషే నిబంధనే మనకు కావాలి, మోషే నిబంధన బట్టే మేము నీతిమంతులుగా తీర్చబడతాం, లేకపోతే మోషే నిబంధన ద్వారానే మాకు ఆశీర్వాదం కలుగుతుంది అని వారు కోరుకుంటున్నారు. వాస్తవానికి ఆ నిబంధన వారి మీదకి ఏం తీసుకొస్తుందంటే శాపాన్ని తీసుకుని వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేలీల నుండి
ఏదైతే ఆ మోషే నిబంధనను అతిక్రమించి ఉన్నారో ఆ మోషే నిబంధన వలన వాళ్ళకి శాపము ఒకటి రాబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ అబ్రహాముకి ఇవ్వబడినటువంటి ఆ వాగ్దానములు అయితే నిబంధన ఏదైతే ఉందో, నీ సంతానమునకు ఈ దేశాన్ని స్వాస్యంగా ఇస్తానని వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానాలని నెరవేర్చడానికి దేవుడు చేసినటువంటి పని ఏంటంటే, ఈ 2 నిబంధనలు మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము నిబంధనలకి ఎక్స్టెన్షన్ అన్నమాట. ఇవి 2 కూడా ఏంటంటే, ఒకటి దావీదు నిబంధన. దావీదు నిబంధన ఏంటంటే, ఆ 14వ అధ్యాయము 7వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి యేసుక్రీస్తు ప్రభువు వారికి మరి యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కుమారుడిగా ఆయన ఉద్భవిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ 7వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు సంతానంగా క్రీస్తు ప్రభువారు మరి ఈ లోకాన్న ఉద్భవిస్తారు అనేటువంటి విషయాన్ని మనం 7వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూస్తాం. అతడు నాకు కుమారుడై ఉంటాడు, నేను అతనికి తండ్రినై ఉంటాము అనేటువంటి వాక్యాన్ని మనం అక్కడ చదువుకుంటాం. తర్వాత రెండవది యెహెజ్కేలు గ్రంథములో మనం చూసినట్లయితే ఒక క్రొత్త నిబంధన దేవుడు అక్కడ మరి మానవులకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి ఆ మాట చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము నుండి 36వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివితే, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24వ వచనం. నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశముల్లో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించదును. మీ అపవిత్ర యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేయబడును. నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలోండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారుగాను నా నిబంధనలు గైకొని వారుగాను మిమ్మలను చేసేదను. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులకు లేకపోతే తన ప్రజలకు ఇచ్చినటువంటి ఈ నూతనమైనటువంటి వాగ్దానం ఏంటంటే, దేవుడు మనుషుల హృదయాల్లో నూతనమైనటువంటి హృదయాన్ని ఆయన పెడతానని వాగ్దానం చేస్తున్నాడు. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. అయితే పై వచనములో ఒకటి మనం చూస్తే, మీరు ఆయా దేశాల్లో అన్య దేశాల్లోకి మీరు చెదిరిపోయి ఉన్నారు కదా, మిమ్మల్ని అందరినీ కూడా నేను మిమ్మల్ని మరలా సమకూరుస్తాను. ఆయా దేశములో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించదను. అంటే ఏదైతే వాగ్దానము చేశాడో భూమిని, మొదటిది అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ 2 విషయాల్లో ప్రధానమైన నిబంధనలో 2 విషయాలు ఏంటంటే, నీ సంతానమునకు ఈ దేశాన్ని అనేటువంటి మాట. ఒకటి సంతానము క్రీస్తు అని మనం ఆలోచన చేసాం. అయితే రెండోది భూమికి మరలా తీసుకుని రావాలి తన ప్రజలను. ఏదైతే భూమి నుండి అనగా ఏదేనులో నుండి వారిని తోలివేశాడో, మళ్ళా అదే ఏదేను వంటి స్థితికి మరలా వారిని తీసుకురావాలని దేవుడి యొక్క ఆశ. అలాంటి స్థితికి వారిని తీసుకురావడానికి చెదిరిపోయినటువంటి వారందరినీ కూడా సమకూర్చి మరలా మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పిస్తాను. మీ అపవిత్రత యావత్తును కూడా నేను తీసివేసి మీ మీద శుద్ధ జలములు జల్లి మిమ్మల్ని పవిత్రపరుస్తాను అనేటువంటి మాట దేవుడు తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దావీదుకు ఇచ్చినటువంటి నిబంధన, క్రీస్తు దావీదు సంతానంగా వస్తున్నాడు. ఆ సంతానం అనేటువంటిది దావీదు యొక్క నిబంధన ప్రకారం చూస్తే క్రీస్తు దావీదు సంతానంగా వస్తున్నాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఈ క్రొత్త నిబంధన భూమికి సంబంధించింది. అనగా మీరు ఆ దేశాల్లో చెదిరిపోయిన వారిని మరలా ఇదే భూమికి మరలా మిమ్మల్ని తోడుకొని వస్తాను. అనగా ఇక్కడ సంతానము
ఇక్కడ భూమిని గురించినటువంటి మాట. అబ్రహాముకి ఇచ్చింది అదే కదా, నీ సంతానానికి భూమిని ఇస్తాను. అది సంతానముకు గురించినటువంటి నిబంధన దావీదుది. మరి క్రొత్త నిబంధన యెహెజ్కేలులోది భూమికి సంబంధించింది. సంతానానికి భూమిని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అనగా దావీదు సంతానంగా ఉద్భవించిన వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఆ భూమిని ఏదైతే దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడో భూమిని, ఆ వాగ్దాన భూమిని ఆయన మరలా స్వాధీనం చేసుకోవడానికి వేళ ఆ పరిపాలన చేయడానికి ఆయన మరలా భూమి మీదకి ఆయన రాబోతా ఉన్నాడు అనేటువంటిది. కాబట్టి క్రీస్తు వచ్చినప్పుడు దేవుడు ఏదైతే అబ్రహాముకు నిబంధన చేశాడో, నీ సంతానానికి దేశం ఇస్తానని వాగ్దానం చేశాడో, క్రీస్తుకు ఆ వాగ్దాన భూమిని అనగా కనానుని స్వాస్యంగా ఇచ్చి అక్కడ నుండి పరిపాలన ఆయన ప్రారంభించిన ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ నెరవేరడానికి మధ్యలో ఆటంకంగా ఏర్పడినటువంటి ఆ ఏదైతే మోషే ధర్మశాస్త్రం ఉందో, ఆ ధర్మశాస్త్రానికి క్రింద ఉన్న వారంతా శాపగ్రస్తులుగా ఉన్నారు. ఆ ధర్మశాస్త్ర శాపము నుండి వీరిని విడుదల చేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు మొదట రాకడ అవసరమైంది. కాబట్టి ఆ శాపము నుండి మానవుల్ని విడిపించడం ఒకటి అయితే, రెండోది పాపం అనేటువంటి ఆ పాప శరీరము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రెండవ రాకడ అవసరమైంది. కాబట్టి ఆ శాపము నుండి విడిపించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అక్కడ 1000 ఏళ్ల పరిపాలన చేసిన తర్వాత నిత్యత్వము క్రీస్తుతో మనం ఆనందించడానికి నూతన ఆకాశము నూతన భూమిలోనికి మనం ప్రవేశించబోతా ఉన్నాం. అదే దేవుడు అబ్రహాముతో చేసినటువంటి ఆ వాగ్దానము. తన కుమారునికి అనగా అబ్రహాము సంతానానికి ఈ దేశాన్ని స్వాస్యంగా అంటే కనానుని స్వాస్యంగా ఇవ్వడం యొక్క అర్థం ప్రియులారా. కాబట్టి ఈ ఒక్క చార్ట్లోనే మొత్తం ఆది నుంచి అంతం వరకు జరగబోయేటువంటి కార్యక్రమం అంతా కూడా దేవుని స్వార్థ అంతా కూడా ఇందులో ఇమిడి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ ఏదేంలో నెట్టివేయబడినటువంటి ఆదాము వాళ్ళతో దేవుడు వాగ్దానం చేశాడు, స్త్రీ సంతానంగా ఉద్భవిస్తానన్నాడు. ఆ స్త్రీ సంతానము అబ్రహాముకు వచ్చేసరికి అబ్రహాము సంతానము అనే మాటను మనం చూస్తున్నాం. అబ్రహాము సంతానము ఈ భూమి మీదకి రావడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ 2 విషయాలు, అబ్రహాము సంతానం అనగా దావీదు నిబంధన ప్రకారము దావీదు కుమారుడిగా ఉద్భవిస్తాడు అనే విషయాన్ని, తర్వాత రెండోది యెహెజ్కేలు నిబంధన ప్రకారం ఆ చెదరిపోయిన వారందరిని మరలా భూమిలోనికి సమకూరుస్తాను అనేటువంటి భూమి గురించిన వాగ్దానం. ఈ 2 వాగ్దానములు నెరవేరాలంటే, నిబంధనలు నెరవేరాలంటే క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి భూమి మీద నుండి ఆ ఏదైతే స్వాస్యంగా ఇవ్వబడిన కనాను ఉందో కనానుని ఆయన పరిపాలన చేయాలి అనేటువంటిది. కాబట్టి ఆయన పరిపాలన చేసినప్పుడు భూమి మీద నుండి మరి ఏమంటాం పాపము లేదా సాతాను యొక్క పవర్ అంతా అధికారం అంతా కూడా దేవుడు కొట్టివేస్తాడనేటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈ మధ్యలో వచ్చింది అబ్రహాము నిబంధనకును క్రీస్తు రాకడకు ముందు వరకు మధ్యలో ఏలుబడి చేసింది ఏంటంటే ధర్మశాస్త్రం ఏలుబడి చేసింది. ఆ ధర్మశాస్త్రము ఈ నిబంధనలతో సమాంతరంగా నడిచింది. అయినను ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారందరూ కూడా ధర్మశాస్త్ర శాపం క్రింద ఉన్నారు. ఆ శాపం క్రింద ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల్ని విడిపించడం కోసమే క్రీస్తు వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని సమాప్తపరిచి ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం ముందు ధ్యానం చేసి ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ శాపము నుండి ఎవడైతే మనం చదువుకున్నాం కదా ఇందాక వాక్యము, గలతీ పత్రిక 10వ వచనంలో మనం చదివినప్పుడు, ధర్మశాస్త్రము విధించిన క్రియల సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ధర్మశాస్త్రము ఒక మంచి కోసమే ఉద్దేశింపబడింది, మేలు కొరకే ఉద్దేశింపబడింది. అయినను వాటిని మరి ఏమంటాం మానవుల యొక్క మరి స్వభావము పాపమైనందు వలన అది వారిలో ఏమాత్రము మంచినే అది
తీసుకురాలేకపోయింది, ఆశీర్వాదము తీసుకురాలేకపోయింది. దాని కన్నా శాపమే వారికి ఎక్కువగా ధర్మశాస్త్రం వల్ల పొందుకున్నారనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులరా. చూడండి, ప్రతి ఒక్క రాజ్యానికి కొన్ని నియమ నిబంధనలు అనేటువంటివి ఉంటాయి. ఉదాహరణకి మన భారతదేశం ఉందంటే, భారతదేశానికి ఒక చట్టం అనేటువంటిది ఉంది, కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఉంది, భారత రాజ్యాంగము అని మనం పిలుస్తాం. ఈ రాజ్యాంగంలో అనేక చట్టాలు ఉన్నాయి, అనేకమైన ఆర్టికల్స్ అనేకమైన విషయాల గురించి రాయబడ్డాయి. ఇవన్నీ కూడా మనం చదివినప్పుడు మానవుడు ఏమేమి చేయకూడదు అనేటువంటివి అందులో కొన్ని పొందుపరచబడినట్టుగా, ఒక రాజ్యంలో తన యొక్క జీవితము సుఖవంతంగా ఒక వ్యక్తి జీవించడానికి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఆ రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో ఉన్నాయి. భారతదేశ పౌరుడిగా ఒక వ్యక్తి భారతదేశంలో నివసించడానికి నియమ నిబంధనలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి. అలాగే దేవుడు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఎలాగా రచించాడంటే, ఇది ఒక దేవుని రాజ్యాంగం లేదా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల్ని దేవుడు కోరుకున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు ఆ లేవీకాండమును మనం చూసినట్లయితే, లేవీకాండములో దేవుడు మానవుల్ని మరి పిలిచినటువంటి ఇశ్రాయేలీల్ని ఏర్పరచుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ లేవియాకాండము 20వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు మనం చదివితే, ఆ దేశము దాన్ని మీకు ఇచ్చేదను, జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకు, అపవిత్ర జంతువులకు, పవిత్ర పక్షులకు, అపవిత్ర పక్షులకును విభజన చేయవలను. అపవిత్రమైన దాన్ని నేను మీకు ఏ పక్షినే కానీ నేల మీద ప్రాకేది మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనదు, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను. చాలు. అన్యజనుల నుండి మిమ్మల్ని వేరుపరచితిని. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలీల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే వేరుపరుస్తూ ఉన్నాడు. సాధారణంగా మనం ప్రతి దేశానికి కూడా ఒక బోర్డర్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. బోర్డర్ గీస్తారు కదా ఇలాగా. అంటే ఈ దేశము ఇక్కడ వరకు ఉంది, ఈ గీత దాటితే ఈ దేశము దాటేసి వేరే దేశంలోనికి ఆ లైన్ ఆఫ్ ఏమంటాం, ఒక లైన్ ఒకటి భారతదేశం చుట్టూ ఉంటుంది. అది భారతదేశం యొక్క పరిమితిని సూచిస్తూ ఉంటుంది. ఆ లైన్ దాటితే అటువైపు చైనా వెళ్ళిపోద్ది, లేకపోతే ఇటువైపు నేపాల్ వస్తుంది, లేకపోతే ఇటువైపు పాకిస్తాను అని ఇలాగా ఒక సరిహద్దులు భారతదేశానికి ఉన్నట్లుగానే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి కూడా మరి ఒక నియమ నిబంధనలు పెడుతున్నాడు. నా ప్రజలుగా మీరు ఉండడానికి నేను మిమ్మల్ని అన్యజనుల్లో నుండి మిమ్మల్ని ప్రత్యేకపరుచుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు తన వాగ్దానమును అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ నిబంధనను స్థిరపరచడానికి లేకపోతే నెరవేర్చడానికి ఒక జనాంగాన్ని ఆ దేవుడికి అవసరమైంది. ఆ జనాంగము ఇశ్రాయేలు ప్రజలు. ఆ ఇశ్రాయేలు ప్రజల్ని వేరే దేశ ప్రజల నుండి వేరుపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని ప్రజలైనటువంటి ఈ ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు అని చెప్పుకోవడానికి దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే కొన్ని రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. భారతదేశానికి ఎలా కొన్ని రూల్స్ ఉన్నాయి, యుఎస్ వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి, అలాగే ఇశ్రాయేలీలకి దేవుడు పెట్టినటువంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. మీరు నా ప్రజలై ఉండాలి అంటే, మీరు ప్రత్యేకింపబడిన వారుగా మీరు ఉండడం కొరకు మీరు పలానవి తినొచ్చు, పలానవి తినకూడదు,
పలానావి ముట్టొచ్చు, పలానవి ముట్టకూడదు అని ఇలాగ కొన్ని నియమ నిబంధనలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. వీళ్ళని మరొక చోట మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎలాగా పిలిచాడంటే పరిశుద్ధమైన జనము అని దేవుడు వారిని పిలిచాడు. వాస్తవానికి వీళ్ళేమో పరిశుద్ధులా అని మనం చూస్తే, ఇశ్రాయేల్ చరిత్ర చూస్తే ప్రతి చోట దేవునికి ఎడల వారు అవిదైతే అవిశ్వాసమే కనపరిచారు. అన్ని సార్లు దేవుడు ఇశ్రాయేలుని ఎడల అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకంగా వారు సనగడము, విసుక్కోవడం అనేటువంటిది ఆ ఇశ్రాయేల్ చరిత్ర అంతా కూడా మనం చూసినట్టే మనకు అర్థమవుద్ది. కాబట్టి వారిలో ఎక్కడ కూడా పరిశుద్ధమైన జీవితము మనకి కనిపించదు. దేవుని ఎడల విశ్వాసం ఉంచినటువంటి జీవితం వారికి ఎక్కడ కూడా మనకు కనపడదు. మరి ఎలాగా దేవుడు వారిని పరిశుద్ధమైన జనము అని పిలిచాడంటే, వారు పరిశుద్ధమైన జీవితం జీవించారు కాబట్టి పరిశుద్ధ జనం అవ్వలేదు. కానీ పరిశుద్ధుడైన దేవుడు తనకు స్వాస్యంగా ఉండడం కొరకు వారిని ప్రత్యేకపరచుకున్నాడు కాబట్టి వారు పరిశుద్ధ జనంగా ఉంటా ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే నూతన నిబంధనలు కూడా మనం ఇదే వర్తిస్తూ ఉంటుంది. దేవుడు విశ్వాసులను పరిశుద్ధులుగా పిలుస్తున్నాడంటే వీరు పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నారని వారు పరిశుద్ధులు అవ్వరు. కానీ దేవుడు తను లోకములో నుండి ఇశ్రాయేలుని, వివిధ దేశాల నుండి ఇశ్రాయేలీల్ని వేరుపరచుకున్నాడో మనల్ని లోకములో నుండి వేరుపరచుకున్నాడు. తన పరిశుద్ధమైన నామమును బట్టి ఆయన మనల్ని వేరుపరచుకున్నాడు కాబట్టి మనమేమయ్యాం? పరిశుద్ధులమయ్యాం. కాబట్టి పరిశుద్ధులని మనల్ని పిలిచినంత మాత్రాన మనం పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్న వారము అని కాదు. పరిశుద్ధమైన దేవుడు తన కొరకు మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు కాబట్టి మనము ఆ పరిశుద్ధులమయ్యామనేటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. కాబట్టి మనం దేవుడు చాలాసార్లు ఇలాగ అనుకుంటూ ఉంటాం, లోకములో నుండి మనం ప్రత్యేకపరచబడినందువలన మనం పరిశుద్ధులం కాదు. లోకములో నుండి మనం ప్రత్యేకింపబడినందువల్ల మనం పరిశుద్ధులం కాదు. ఇశ్రాయేల్ జీవితంలో కూడా అంతే. మిగిలిన దేశాల నుండి ఇశ్రాయేలు దేశం ప్రత్యేకింపబడినందువలన వారు ప్రత్యేక జనం కాదు. పరిశుద్ధుడైన దేవుడు తన కొరకు ఈ జనాంగాన్ని ప్రత్యేకపరచుకున్నాడు కాబట్టి వీరు పరిశుద్ధమైన జనమయ్యారు. కాబట్టి మన జీవితాల్లో కూడా లోకములో నుండి మనం వేరైనంత మాత్రాన మనం పరిశుద్ధ జనం అవ్వం. కానీ పరిశుద్ధమైన దేవుడు లోకములో నుండి మనల్ని వేరుపరచినందుకు వలన మనం ఆ పరిశుద్ధమైన జనమవుతాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ రెండు మాటలు సెపరేటెడ్ ఫ్రమ్ అండ్ సెపరేటెడ్ టు అనే విషయాలు మనం అర్థమవుతే ఈ మాట బాగా అర్థమవుతుంది. సెపరేటెడ్ ఫ్రమ్ అంటే దేని నుండి మనం ప్రత్యేకింపబడ్డాం? ఇశ్రాయేలీలకైతే మిగిలిన దేశాల నుండి ఇశ్రాయేలీలు ప్రత్యేకింపబడ్డారు. సెపరేటెడ్ ఫ్రమ్ దట్ డజంట్ మేక్ యూ హోలీ. అది మిగిలిన దేశాల నుండి ప్రత్యేకపరిచినందువలన ఇశ్రాయేలు పరిశుద్ధ జనాంగంగా పిలువబడలేదు. కానీ దే ఆర్ సెపరేటెడ్ టు. వాళ్ళు దేని కొరకు ప్రత్యేకింపబడ్డారు? దేవుని మహిమ కొరకు, దేవుని గుణాతిశయాల్ని ప్రచురం చేయడానికి, దేవుని జనంగా ఉండి ఆయన గుణలక్షణాలని ఈ ఇశ్రాయేలీలు ఎగ్జిబిట్ చేయాలి. ఇశ్రాయేలీలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఇశ్రాయేలీల యొక్క దేవుడు గొప్ప దేవుడు అని ప్రపంచ దేశాలన్నీ చూసి ఇశ్రాయేలీల దేవుడు గొప్ప దేవుడు, ఈ ఇశ్రాయేలీల దేవుడు గొప్ప జ్ఞానవంతుడు, గొప్ప శక్తి గలవాడు అని దేవుడి యొక్క గొప్పతనానికి వారు అట్రాక్ట్ అయ్యి దేవుని దగ్గరికి లేకపోతే మిగిలిన దేశస్తులందరూ రావాలి. అలాగా ఈ ఇశ్రాయేలీలు ఏమవ్వాలంటే లోకానికి
ఆ దేవుని యొక్క గుణ లక్షణాలని ఎగ్జిబిట్ చేసేటువంటి వారుగా ఉండాలి. దాని కొరకు దీన్ని ఇశ్రాయేలీలు ఎగ్జిబిట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీల దేశం ఉంది. ఇశ్రాయేలీల దేశంలో దేవుడు చేసిన కార్యాలని చూసినప్పుడు ప్రజలు ఏమనుకోవాలంటే, బాబోయ్, దేవుడు ఇశ్రాయేలీల ఎడల ఎంత కృప చూపించాడు, లేకపోతే ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడని వారి కార్యాలు చూసినప్పుడు మిగిలిన దేశాల్లో ఏం చేయాలంటే ఆశ్చర్యపడి, వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, వీళ్ళ దేవుడు శక్తిమంతుడు, వీళ్ళ దేవుడు చాలా ప్రభావం గల దేవుడని మిగిలిన దేశ ప్రజలు వీరి దగ్గరికి రావాలి, ఇశ్రాయేల్ దగ్గరికి లేదా దేవుని దగ్గరికి రావాలి. అట్టి జీవితము వీళ్ళు జీవించాలి. అంటే ఇండైరెక్ట్గా వీళ్ళు ఎలా అవ్వాలంటే ఇతరులను ఆకర్షించే సాధనాలుగా ఇశ్రాయేలీలు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మనకి బైబిల్లో ఒక క్యారెక్టర్ అలాంటిదే మనం చూస్తాం. మరి ఎరికో పట్టణంలో మనం చూసినప్పుడు, ఎరికో పట్టణం అన్య దేశస్తులు వాళ్ళు ఆ ఎరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వేశ్య చూస్తుంది. ఆ రాహాబ్ అనేటువంటి వేశ్యను మనకి రాయబడుతుంది. ఆమె దేవుడి యొక్క గుణలక్షణాలను లేకపోతే ఆయన అద్భుతాలను ఆమె ఆ నోట వినింది. మీ దేవుడు పలానా రాజుకి ఏం చేశాడో మేము విన్నాం, పలానా దేశానికి ఏం చేశాడో మేము విన్నాం, లేకపోతే పలానా ఆ ఎర్ర సముద్రం నుండి మీరు సురక్షితంగా ఎలాగ మిమ్మల్ని నడిపించాడో ఆరిన నేలది మేము విన్నాం అని వీళ్ళ కార్యాలు విని దేవుని యందు విశ్వసించిన కారణాన్ని బట్టి అక్కడ రాహాబును దేవుడు ఆ రాబోయే ఉగ్రత నుండి రప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేలీలు దేని కొరకంటే దేవుడి గుణలక్షణాలను, దేవుడి యొక్క మెజెస్టీని, ఆయన దైవత్వాన్ని, గుణలక్షణాలన్నింటినీ కూడా ఇశ్రాయేలీలు ఏం చేయాలంటే ప్రజ్వలింప చేయాలి. చూడండి, ఒక డైమండ్ ఉందనుకోండి, ఒక డైమండ్ మీద మరి ఒక లైట్ అనేటువంటిది మనం ప్రజెంట్ చేస్తే డైమండ్లో అనేక రకాలైనటువంటి ఏమంటాం ఫేసెస్ ఉంటాయి. ఆ ఫేసెస్ మీద లైట్ పడినప్పుడు ఆ లైట్ ఏం చేస్తుందంటే లైట్ని ఎక్స్పెల్ చేస్తూ ఉంటుంది, లేకపోతే వక్రీకరిస్తూ ఉంటుంది. ఒక్క దారి గుండా వచ్చినటువంటి ఆ రే అనేక రకాలుగా, డైమండ్ ఎందుకు అంత ప్రసిద్ధి అంటే అనేక రకాల ఫేసెస్ దానికి ఉన్నాయి. ఒక్క లైట్ రే దాని మీద పడినప్పుడు, కాంతి దాని మీద పడినప్పుడు అనేక రకాలుగా అది విభజిల్తూ ఉంటుంది అన్నమాట, కాంతిని ప్రజ్వలింప చేస్తూ ఉంటుంది. ఇశ్రాయేలీలను అలాగ ఉండడానికి దేవుడు పిలిచాడు. ఆయన చేసిన గుణలక్షణాలు ఇశ్రాయేలీలు ఆ దేవుని గుణలక్షణాలను, ఆయన ప్రభావం, ఆయన మహిమను, ఆయన ఘనతను ప్రచురం చేసేటువంటి సాధనాలుగా ఇశ్రాయేలీలు ఉండాలని దేవుడు వారిని కోరుకున్నాడు. వారు ఆ విధంగా ఎక్కడ ఉండలేదు. బైబిల్లో మనం చూస్తే ఎంత చేసినా మాకు ఇది లేదు, అది లేదు, అది లేదని సణిగారే కానీ, దేవుని అందలి ఆ అనుమానం వ్యక్తం చేశారే కానీ ఎక్కడ కూడా దేవుని మీద విశ్వాసం ఉంచిన స్థితి లేదు. నూతన నిబంధనలో కూడా దేవుడు మనల్ని ఎలా పిలుస్తా ఉన్నాడంటే, పేతురు పత్రికలు మనం చదువుతాం, రాజులైన యాజక సమూహంగా మనం ఉండాలని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. చూడండి, ఈ వాక్యం మనం చదివి మనం ముగించుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క, మనం ఏం చేయాలంట, దేవుని గుణాతిశయములను ప్రచురం చేసేటువంటి ఒక వ్యక్తులుగా మనం ఉండాలి. అలా ఉండటానికి కోసం దేవుడు మనల్ని ఒక ఏర్పరచుకున్నటువంటి వంశంగాను, రాజులైన యాజక సమూహంగాను, పరిశుద్ధ జనముగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను దేవుడు మనల్ని చేశాడు. ఎలా చేశాడంట? ఒక ప్రత్యేకింపబడినటువంటి జనాంగంగా, ఏర్పరచుకున్నటువంటి వంశముగా, తర్వాత రాజులైన యాజక సమూహంగా, మరి దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఆ డైమండ్ ఎలాగైతే ఒక లైట్ రేని ఎంతో విధంగా అది ఎక్స్పెల్ చేస్తుందో,
ప్రతి క్రైస్తవుడు, క్రీస్తు యేసునందు విశ్వసించిన ప్రతి వ్యక్తి కూడా దేవుని గుణాతిశయాల్ని ప్రచురం చేసేటువంటి వారుగా మనం ఉండాలి. అంటే దేవుని ప్రేమని, దేవుని కృపను, దేవుని యొక్క ఆ శక్తిని, దేవుని యొక్క జ్ఞానాన్ని, అలా దేవుని యొక్క క్షమాపణని, ఆయన న్యాయాన్ని, దేవుని గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం ఏం చేయాలంట? ప్రచురం చేయాలి. ఆయన కృప, ఆయన ప్రేమ ఎంత గొప్పది, ప్రచురం చేసేటువంటి వారంగా ఉండాలి. ఇప్పుడు ఇతరులు మనం చూసినప్పుడు, అబ్బా ఈ వ్యక్తి యొక్క దేవుడు ఎంత గొప్ప దేవుడండి, ఈ జీవితాలు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడని ఇశ్రాయేలీయుల్ని చూసి మిగిలిన దేశస్థులు ఈ దేశపు దేవుడు, లేకపోతే వీరు కొలుస్తున్నటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రభావం గల దేవుడని ఇతరులు, దేశస్థులు ఇశ్రాయేల్ దగ్గరికి రావాలని, లేకపోతే దేవుని దగ్గరికి రావాలని దేవుడు కోరుకున్నాడో, అలా నూతన నిబంధనలో మనల్ని చూసి లోకంలో ఉన్నటువంటి వారు మన దగ్గరికి రావాలి. ఎందుకంటే దేవుడు ఎక్కడి నుండి మనం పిలిచాడంటే చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని పిలిచాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన ఇలా క్రీస్తుని పిలుచుకున్నటువంటి వారందరూ ఎలాంటి వారంటే వెలుగు సంబంధులు. కాబట్టి చీకటిలో ఉన్నటువంటి వారందరికీ వెలుగు చూపేటువంటి వారంగా మనం ఉండాలి. చీకటిలో ఉన్నటువంటి ప్రజలకు, లేకపోతే ప్రజలు అయినటువంటి దేవుని ప్రజలైనటువంటి వారుగా పిలువబడుతున్నటువంటి మనం రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆ యాజకుడు చేసేటువంటి పని ఏంటంటే, యాజకుడు చేసే పని ఏంటి? పాత నిబంధనలో ప్రజలకును దేవునికి మధ్యవర్తి కింద ఉండాలి. అలాంటి వాడిని యాజకుడు అని మనం పిలుస్తాం. కాబట్టి ఇప్పుడు నూతన నిబంధనలో మనల్ని రాజులైన యాజక సమూహంగా దేవుడు పిలుస్తున్నాడు. అంటే మనం ఏం చేయాలంటే, యాజకత్వము మన మీద మోపబడింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రజలకు దేవునికి మధ్యవర్తులుగా మనం ఉండాలి. ప్రజలంటే ఇప్పుడు ఎవరంటే దేవుణ్ణి ఎరగలనటువంటి ప్రజలకు దేవునికి మధ్యవర్తిత్వంగా మనం ఉండాలి. ఇశ్రాయేలీలు ఒక మధ్యవర్తిగా ఉన్నారు మిగిలిన దేశాలకి. ఇశ్రాయేలీల దేవుడు గొప్ప దేవుడు. ఇశ్రాయేలులో ఉన్నటువంటి జ్ఞానం గొప్పది. ఇశ్రాయేలు దేవుడు శక్తి గల కార్యములు చేసేవాడని ఆ దేశంలో ఉన్న కార్యాలను చూసినప్పుడు ఇతరుల దేవుళ్ళు మార్వల్ అయి ఆశ్చర్యపడి వీరి దేవుడి దగ్గరికి రావాలి అని ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చేవారు. అలాగా మనల్ని చూసినప్పుడు మనలో చేసిన దేవుడి కార్యాలను చూసి ఇతరులని మనము ఆకర్షించే వారంగా ఉండాలి. లేకపోతే ఆ డైమండ్ ఎలాగైతే ఆ కాంతిని వెదజల్లుతుందో అలాగే దేవుడి గుణాతిశయాల్ని వెదజల్లే వారంగా మనం ఉండాలి. దేవుని ప్రేమను వెదజల్లే సాధనంగా నేను ఉండాలి. దేవుని మంచితనాన్ని, దేవుని క్షమాహృదయాన్ని, దేవుని గొప్ప కార్యాల్ని వెదజల్లేటువంటి ఆ స్థితి మనం కలిగి ఉండాలి. అలాగా ఉండడం కొరకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. రాజులైన యాజక సమూహంగా పిలుచుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీల్ని దేవుడు ఏర్పాటు చేసుకోవడంలో పరిశుద్ధమైన జనంగా దేవుడు పిలవడం వెనక అర్థం ఏంటంటే వారు పరిశుద్ధమైన జీవితాలు వారు జీవించారు అని కాదు. వారు దేని నుండి సెపరేట్ చేయబడ్డాడో దానికి వల్ల కాదు. లోకములో మిగిలిన దేశాల నుండి, మిగిలిన జాతుల నుండి దేవుడు వారిని సెపరేట్ చేయడం వలన వారు పరిశుద్ధులు అవ్వలేదు. పరిశుద్ధమైన దేవుడికి సెపరేట్ చేయబడ్డారు కాబట్టి వీరు పరిశుద్ధమైన జనాంగం అయ్యారు. కాబట్టి నూతన నిబంధనలో కూడా సేమ్, మనము లోకములో నుండి పిలువబడినందువలన మనం పరిశుద్ధులం కాదు. దేవుని కొరకు మనం లోకంలో నుండి ప్రత్యేకింపబడినందువలన మనం పరిశుద్ధులం అవుతున్నాం. ఆ పరిశుద్ధులని మనల్ని పిలిచిన ఆ పిలుపు మనం పరిశుద్ధులంగా జీవించినందుకు కాదు అలా పిలవబడేది. మనలో పరిశుద్ధులమయ్యాం, ఏ పాపం లేదు కాబట్టి ఈడు పరిశుద్ధుడు అని కాదు. వాస్తవానికి మనం పాపులమే, కానీ దేవుడు తన మహిమ కొరకు మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి మనం పరిశుద్ధమైన జనాంగమయము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి బైబిల్లో ఎక్కడ ఈ మాటలు ఉపయోగింపబడినా, పరిశుద్ధత అనే మాట ఎక్కడ ఉపయోగింపబడినా అది పరిశుద్ధమైన జీవితం జీవించడం కోసం కాదు, కానీ దేవుడి కొరకు ప్రత్యేకింపబడిన జీవితం
కొరకు దేవుడు ఆ వ్యక్తుల్ని ప్రత్యేకపరిచాడు. పిలుచుకున్నందువలన పరిశుద్ధత ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి అలాగా దేవుడు మరి మానవులను లేదా ప్రాముఖ్యంగా పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల్ని శాపము నుండి ఆశీర్వాదం వైపు దేవుడు నడిపించాడు. దాని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఏదైనా నుండి క్రీస్తు వరకు ఉన్నటువంటి ఆ నిబంధనలు వరుసగా మనం చూసాం. మధ్యలో అంతరాయంగా ఏర్పడినటువంటి ఈ మోషే నిబంధన శాపము నుండి దేవుడు విడిపించడానికి క్రీస్తు భూమి మీదకి రావాల్సి వచ్చింది. మళ్ళా ఆయన మరొకసారి భూమి మీదకి పాప శరీరములతో ఉన్న మనల్ని ఈ పాప శరీరము నుండి విడిపించడానికి మరొకసారి ఆయన ప్రభు రాబోతా ఉన్నాడు. ఆయన నిత్యమైన మహిమలో అప్పుడు మనమందరం కూడా ఆనందించే గొప్ప భాగ్యము కలుగుతుంది. అట్లు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాక కొరకు ఎదురు చూడడానికి కావలసిన ఓపికను, నిరీక్షణ, విశ్వాసములను మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపయో కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కొద్ది నిమిషాలు మీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడిన మాటలన్నిటికీ మీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యమును మా వినికిడిలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా మేము జీవించడానికి కృపను అనుగ్రహించండి. మరి నానా తండ్రి, మేమందరము క్రీస్తు యేసునందలి విశ్వాసము ఉంచగలిగినటువంటి కృపాభాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. నిజమేనయ్యా, మీరు మమ్మల్ని పరిశుద్ధమైన జనముగా మీ గుణాతిశయములను ప్రచురము చేసేటువంటి రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన వంశంగా మమ్మల్ని మీరు చేసుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయితే ఈ మీ యొక్క కార్యములను, మీ గుణాతిశయములను ప్రచురం చేసేటటువంటి కృప మా అందరికీ అనుగ్రహించండి. కొన్నిసార్లు మరి మిమ్మల్ని మరి ప్రచురం చేయాల్సినంతగా మేము ప్రచురం చేయలేకపోతున్నాం. మిమ్మల్ని గణపరచాల్సినంతగా గణపరచలేకపోతున్నాం. మిమ్మల్ని మహింపరచాల్సినంతగా మేము మహింపరచలేకపోతున్నామేమో. ఇతరులకు మిమ్మల్ని చూపించాల్సినంతగా మిమ్మల్ని చూపించలేకపోతున్నామేమో. దయతో మమ్మల్ని మన్నించండి. మీ గుణాతిశయములను ప్రచురం చేసేటువంటి భాగ్యము ఇక్కడ కూడి ఉన్న మా అందరికును, వాక్యం వినిచిన బిడలకును మీరు అనుగ్రహించమని, ఎత్తబడిన వాక్యం మా వినికిడిలో ఫలింపచేయమని, వాక్యానుసారంగా జీవించగల కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.